నమస్కారం ఫోర్ సైడ్స్ న్యూస్కు స్వాగతం. నేను విజయశంకర్. శుక్రవారం మయన్మార్ను, థాయిలాండ్ను ఎంత భారీ భూకంపం కుదిపేసిందో మనందరికీ తెలిసిందే కదా. అసలు దానికి కారణాలేంటి? షష్టగ్రహ కూటమే కారణం అంటూ కొంతమంది జ్యోతిష్య నిపుణులు కూడా దీనికి సంబంధించి ఇప్పటికే విశ్లేషణలు చేస్తున్నారు. మరో 3 నెలల పాటు ఇలాంటి మరిన్ని ఘటనలు కూడా సంభవించే అవకాశం ఉందని కూడా అంటున్నారు. అసలు ప్రకృతి ఉపద్రవాలతో పాటు యూరప్ని యుద్ధ భయాలు కూడా కుదిపేస్తున్నాయని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఈ షష్టగ్రహ కూటం అంటే ఏంటి, అది ఎప్పుడు ఏర్పడుతుంది, ఈ తదితర విషయాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శాస్త్రి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రి గారు నమస్కారం అండి. శాస్త్రి గారు, చూస్తున్నారు కదా ఇటీవల కాలంలో, అంటే కొద్ది రోజుల ముందు భారతదేశంలో కావచ్చు, ఇప్పుడు ఇటు థాయిలాండ్, మయన్మార్లో కావచ్చు, భారీ ఎత్తున ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. దీనికి ఈ షష్టగ్రహ కూటమి ఒక కారణంగా కూడా కొంతమంది జ్యోతిష నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. మీరెలా చూస్తారు? అంటే మీ పాండిత్యంతో మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? ప్రస్తుత ప్రకృతి వైపరీత్యాలకు దీనికి సంబంధం ఏంటి? సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. సరే, ఈరోజు మనము ఈ షష్టగ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సహజంగా గ్రహాలు 1, 2 కలుస్తుంటాయి, 2, 3 కలుస్తుంటాయి. ఒక్కొక్కసారి సందర్భంలో 4 గ్రహాలు కలుస్తుంటాయి. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి అన్నది చాలా అరుదుగా ఏర్పడేటువంటి అంశం. ఈ షష్టగ్రహ కూటమి అంటే ఒకే రాశిలో మనకు సహజంగా 12 రాశులు ఉంటాయి. 12 రాశుల్లో ఇప్పుడు 12వ రాశి అయినటువంటి మీన రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అసలు ఈ షష్టగ్రహ కూటమిలో ఏ ఏ గ్రహాలు ఏర్పడుతున్నాయి అంటే కనుక ఆల్రెడీ ఇవాళ నుంచి శనైశ్చరుడు అంటే కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ అక్కడే రవి శుక్రులు ఉన్నారు. అలాగే చంద్రుడు కూడా ఇవాళ నుంచి అక్కడే ఉంటాడు. అలాగే బుధుడు కూడా అక్కడే ఉండడము, శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో నిన్నటిదాకా మౌఢ్యం నుంచి కూడా తొలగిపోయి మంచి స్థితిలో కూడా శుక్రుడు ఉన్నాడు. ఈ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు, రవి, బుధుడు, శని, చంద్రుడు, అలాగే శుక్రుడు, రాహు, ఈ 6 గ్రహాలు మీనరాశిలో ఏర్పడడం వలన అన్నీ కూడా చాలా దగ్గరగా, ఒకటి 29 డిగ్రీలతో, ఒకటి 22 డిగ్రీలతో, ఒకటి 16, ఒకటి 17 డిగ్రీలతో కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది అరుదుగా ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి. 1968లో ఒకసారి ఏర్పడ్డది, 2021లో ఒకసారి, 19 తర్వాత 20 మధ్యలో ఒకసారి ఏర్పడ్డది. ఆ తర్వాత దేశ ఆర్థికాన్ని, ప్రపంచ ఆర్థికాన్ని కూడా కుదిపేసినటువంటి సంఘటనలు మనం చూశాము. కరోనా లాంటి మహమ్మారులు కూడా విజృంభించాయి. సరే, ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఈసారి కూడా అలాంటిదే వస్తుందంటే అలాంటి వ్యాధులకైతే ఛాన్స్ లేదులే. కానీ కాకపోతే ఇలాంటి కొన్ని ఉపద్రవాలు అయితే ఈ సంవత్సరం ఏర్పడడానికి అవకాశం ఉన్నమాట వాస్తవం. అంటే ఆరోగ్య రీత్యా అని చెప్పను, ఒకే రాశిలో 6 గ్రహాలు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి. కేతువు, ఇప్పుడు బయట ఉన్నటువంటి గ్రహాలు ఏవి అంటే కనుక కేతువు, గురువు, కుజుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే బయట ఉన్నాయి. ఈ 3 గ్రహాలు బయట ఉండడం వల్ల దీనిలో ఏం జరుగుతుంది, ప్రపంచ స్థాయిలో అంటే ఎవరి వాదం వాళ్ళది. ఒకరు కాదు అంటారు, ఒకరు అవును అంటారు. అందరం ఒకటే అనుకున్న రోజున అది ఎప్పుడో బాగుంటుంది. అది మనం పొరపాటున కూడా అన్నాం. జ్యోతిష్యంలోనే భిన్న ధృవాలు ఉన్నాయి, అలాగే మనుష్యుల్లోనే భిన్న ధృవాలు ఉన్నాయి. మన 5 వేళ్ళే మనకు ఒక సక్రమంగా ఉండవు. కాబట్టి ఈ జ్యోతిష్య మిగతా వారి విధానాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే జ్యోతిష్యంలో ఉన్నటువంటి వాదన ప్రకారంగా చూస్తే మరలా ఈ గ్రహము, ఈ షష్టగ్రహ కూటమి దగ్గర ఒక 16 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది. ఇప్పుడు ఏర్పడ్డటువంటి షష్టగ్రహ కూటమికి కారణం ఏమి ఇబ్బందులు వస్తాయంటే రాజకీయంలో పెను మార్పులు కనిపించే అవకాశం అయితే ఉంది. ఇంకోటి ఏంటి అంటే కనుక ఈ యొక్క షష్టగ్రహ కూటమి మన ఇండియా మీద ప్రభావం ఉన్నది ఒక 60 to 70% మాత్రమే చూపిస్తుంది. మన అదృష్టం ఏంటి అంటే కనుక ఈ రోజు మనకు గ్రహణం లేకపోవడం వలన మనం ఈ విపత్తు నుంచి అనుకోవచ్చు, లేదా ఈ ప్రమాదం అనుకోవచ్చు, ఇలాంటి వాటి నుంచి మనం బయటపడ్డామనే చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమిలో, షష్టగ్రహ కూటమి వరకున దేశవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్న మార్పులు, పెద్ద పెద్ద రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. దేశాలలో, రాష్ట్రాలలో ప్రభుత్వ మార్పులు కనిపిస్తున్నాయి. కొత్త శక్తులు ఆవిర్భావం అవుతాయి.
సనాతన ధర్మం పైన అనేకమైనటువంటి వింత పోకడలు, మనుష్య జాతిలో కూడా వింత పోకడలు కూడా మనం సంక్రమించుకునే అవకాశం ఉంది. ఎందుచేత అంటే కనుక రవి శనులు అక్కడ ఉండడం వలన, ఎందుకంటే రవి యొక్క కుమారుడు శనీశ్వరుడు అక్కడే ఉన్నాడు, బుధుడు యొక్క కుమారుడు చంద్రుడు అక్కడే ఉన్నాడు. కాబట్టి కొన్ని చోట్ల ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్టాక్ మార్కెట్లపై తిరోగమనాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ పంచగృహ కూటమి ఏర్పడ్డ తర్వాత మయన్మార్ లాంటి దేశంలో భూకంపాలు, కొన్ని చోట్ల సునామీలు, కొన్ని చోట్ల ఈ జలాంతర్గాములు, కొత్త వీటికి కూడా ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే కొన్ని కొత్త రోగాలు, మహమ్మారులు కూడా బయటకు వస్తాయి. వైద్య రంగంలో కూడా శస్త్రచికిత్సల విషయంలో కూడా కొత్త దారులు, అంటే కొత్త రోగాలకి కొత్త వైద్యాలు అనగా అవి కూడా ఏర్పడుతుంటాయి. సాంకేతికలో పెరుగుదల కనిపిస్తుంది. మన వైద్య విజ్ఞాన సైన్స్ శాస్త్రాలు కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటాయి. రాజకీయంగా కూడా కొన్ని పార్టీలు బలహీనపడతాయి, కొన్ని పార్టీలు బలపడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా మనం కనుక చూస్తే రవి బుధులు బుధాదిత్య యోగం అవ్వడం వల్ల కళాకారులకు మంచి అవకాశాలు ఉంటాయి. విద్యా రంగంలో కూడా మంచి అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ షష్టగ్రహ కూటమి వల్ల శుభాశుభ మిశ్రమ ఫలితాలు కూడా ఏర్పడడానికి ఈ సంవత్సరము ప్రధానంగా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి. చెప్పినటువంటి వాటిని పరిశీలించినట్లయితే ఇటు ఆర్థికంగా కావచ్చు, లేకపోతే ప్రకృతి పరంగా కావచ్చు, విపత్తులు ఏర్పడతాయని చెప్తున్నారు. అంటే ఈ అష్టగ్రహ కూటమో లేకపోతే ఈ పంచగ్రహ కూటమో షష్టగ్రహ కూటమో ఇలాంటి కూటములు ఏర్పడినప్పుడు చెడేనా మంచి కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉందా? నేను ఆల్రెడీ మొదటి వీడియో ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో చెప్పాను, శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. షష్టగ్రహ కూటమి వలన ఒక 60 to 70% కొన్ని చోట్ల ఇప్పుడు ఒకరికి ఖేదం ఒకరికి మోదం అన్నట్టుగా కొన్ని దేశాలు బలహీనపడితే కొన్ని దేశాలకు లాభపడటం జరుగుతుంది. కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలు రెండూ సమానంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. మన అదృష్టం ఏంటంటే ఈ ప్రభావం మన ఇండియా పైన చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు. కానీ షష్టగ్రహ కూటమి ఎక్కడా బలహీనపడలేదు, దాని ప్రభావం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు ప్రారంభంలోనే ఇలాంటివన్నీ ఉపద్రవాలు జరగడానికి అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైనా జ్యోతిష్య శాస్త్రం ఎవరిని భయపడటం లేదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనము ఒక రోగం వచ్చింది ఒక 45-50 సంవత్సరాల తర్వాత మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఏమండి శాస్త్రి గారు మీకు శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయండి, లేదా షుగరో బీపో ఏదో ఒకటి ఉందండి, అనుకున్న స్థాయి కంటే ఎక్కువ ఉంది, ఈ గోళీలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వేసుకోండి అంటారు. అంత మాత్రం చేత మనం కృంగిపోమని కాదు, ఆ మందులు వాడటం చేత మనము వాటి నుండి బయటపడటానికి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ గురువుగారు మీరు కొన్ని దేశాల్లో మంచి జరుగుతుంది, కొన్ని దేశాల్లో చెడు జరిగే అవకాశం ఉంది, అది ఆయా దేశాలను బట్టి ఉంటుందని చెప్తున్నారు. అంటే ఎలా ఇప్పుడు కూటమి ఏర్పడ్డప్పుడు ప్రపంచం మొత్తం ఒకే ప్రభావం కాకుండా ఇలా ఎందుకు కొన్ని దేశాల్లో మంచి, కొన్ని దేశాల్లో మిశ్రమ ఫలితాలు, ఇలా ఎందుకు? సత్యం, మీరు మంచి మాట అడిగారు. ఇప్పుడు మన యొక్క 10 ఛానల్ లైవ్ తీసుకుందాం. ఒక మాట, 10 ఛానల్ లైవ్ లో ఒక్కొక్క క్యాంప్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరు ప్రజెంటేషన్ ఒక్కొక్కలా ఉంటుంది. వాళ్ళకు ఉండేటువంటి ఓబీ వ్యాన్స్ అంటే వాళ్ళ విధి విధానాల బట్టి వాళ్ళకు ఉంటాయి. అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు, మన మీడియా సంస్థలే అన్ని ఒక రకంగా ఉండాలలేదు. ఒక మీడియా సంస్థ ఒక వార్తా కథనం ప్రసారం చేస్తే అదే మీడియా వార్తా సంస్థ ఇంకో కథనం ప్రసారం చేస్తుంది. అంటే అదే వార్తలు భిన్న వైఖరులతో కూడా ఎలాగైతే మనం చూస్తుంటామో అలాగే గ్రహాలు కూడా కొన్ని చోట్ల కొన్ని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సపోజ్ గా ఉదాహరణకి మీన రాశిలో ఏర్పడుతుంది. మీన రాశి వారికి ఈ సంవత్సరము కొంత ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది. అదే తులా రాశి వారికి యోగ్యంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఏకాదశంలో ఏర్పడుతుంది. ఏకాదశంలో 6 గ్రహాలంటే విపరీతమైనటువంటి రాజయోగం ఉంటుంది. కుంభరాశి వారికి 2వ ఇంట ఏర్పడుతుంది కాబట్టి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సింహరాశికి అష్టమంలో ఏర్పడుతుంది కాబట్టి కొన్ని అనుకోనటువంటి చిక్కులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా కూడా ఒక నక్షత్రమైనా, ఒక గ్రహచారమైనా, ఒక గోచారమైనా కూడా అందరికీ ఒకేలా వర్తించాలని లేదు. వ్యక్తిగత జాతకాలు వాటికి సంబంధించినటువంటి నియమావళి ప్రకారంగా కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే, అంటే మరొక విషయం గురువుగారు, మీరు మొదట్లో ప్రస్తావిస్తూ ఈ రాబోయే ఏదైతే షష్టగ్రహ కూటమి ఉందో దీనివల్ల ఇటు సనాతన ధర్మానికి సంబంధించి కూడా కొంత వైపరీత్యాలు చోటు చేసుకుంటాయి, విపరీత అర్థాలు కొంతమంది తీస్తారు సనాతన ధర్మం విషయంలో. మూఢ భక్తులు, భక్తి వేరు, మూఢ భక్తి వేరు, దానిని అంగీకరించను. మూఢ భక్తులు
లేనిపోని అర్థాలు, తర్వాత వచ్చేసి మత సాంప్రదాయ ముసుగులో కొంతమంది చేసేటువంటి అల్లర మూకల వలన ఏదో చెయ్యాలనుకుంటారు కానీ ఏమీ చేయలేరు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, అంటే ఇటీవల కాలంలో దీనికి సంబంధించి కూడా మీరు గమనిస్తుంటారు కదా, సనాతన ధర్మం పేరుతోటి కొంతమంది మీరు అన్నట్లుగా మూఢభక్తులు కూడా ఎక్కువైపోతున్నారు. సో అంటే ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళకి సంబంధించి ఏం చెప్తారు? అంటే సనాతన ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు కావచ్చు, మొదటి నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని పాటించేటువంటి వాళ్ళు కావచ్చు, అంటే ప్రపంచానికే విజ్ఞానం అందించినటువంటి సనాతన ధర్మం ఒకవైపు ఉంటే, కొంతమంది మీరు అంటున్నట్లుగా మూఢభక్తులు మరొక మార్గాన్ని చూపించి ప్రపంచం ముందు నవ్వుల పాలవుతున్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నాం. మీరు ఎలా చూస్తారు? అంటే ఇటీవల కాలంలో ఈ విపరీత బుద్ధులకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు విద్వత్తు ఉన్నటువంటి ఏదైనా, అంటే మన తెలుగులో సామెత ఉందండి, నిండుగా ఉన్నటువంటి కొండ అంటే అన్ని ఉన్న ఇస్తరాకు అణిగమణిగి ఉంటుంది. ప్రగల్భాలకు ప్రకోపాలకు వెళ్ళే వాళ్ళు ఎప్పటికైనా కూడా ధర్మాన్ని విడనాడరాదు. శాస్త్రం ఏం చెప్పిందో దాన్ని చెప్పాలి. శాస్త్రాన్ని తమకు అనుగుణంగా అది ఎవరు చెప్పినా, ఈవెన్ నాతో సహా చెప్పినా కూడా తప్పే. ఎందుకు అంటే కనుక ఈ రోజుల్లో, ఉదాహరణకు మీకు ఒక మాట చెప్తా, నా దగ్గరికి నా మహాదేవ ఆస్ట్రాలజీకి అనేక మంది క్లయింట్స్ వస్తూ ఉంటారు నన్ను కలవడానికి, వ్యక్తిగతంగా వాళ్ళ జపహోమ శాంతులు చేసుకోవడం నా దగ్గరకు వస్తుంటారు. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ నేను అంటే ఒకరిని అనాలని నా ఉద్దేశం కాదు, నా మీద నేను వేసుకొని చెప్తే అది మీకు కూడా అర్థమవుతుంది. నేను ఉదాహరణకి వాళ్ళకి ఒక నక్షత్ర శాంతి ఉంటుంది, ఏమండి ఈ నక్షత్రంలో పుట్టారు, రోహిణి నక్షత్రంలో పుట్టారు, ఈ పలానా శాంతి చేసుకోండి అంటారు. ఒకప్పుడు మనని బ్లైండ్ గా గుడ్డిగా నమ్మి వాళ్ళ శాంతులు చేసుకునేవారు. ఈ రోజులు అలా చేయడానికి ఛాన్స్ లేదు. నాలాంటి వాళ్ళని 10 మందిని సంప్రదిస్తారు. నాలాంటి వాళ్ళని 10 మంది సంబంధించినప్పుడు ఆ 10 మందిలో ఒక 6 మాట ఒక్కటైంది అనుకోండి, లేదు అతను సెర్చ్ చేసుకున్నప్పుడు అది నిజం అనిపించింది అనుకోండి, అతన్ని మనం బాగా స్ట్రెస్ చేస్తాడు. అలా కాకుండా మనం అతన్ని మోసం చేయాలని, లేదా అతని ఏదో ఒక రకమైన ఇబ్బంది పెట్టాలని చూస్తే యజమానులు కానీ మిగతా వాళ్ళు కానీ అంత పిచ్చి వాళ్ళు కాదండి. వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే ఏ జన్మలోనో వీడు వాడికి బాకీ ఉంటాడు కాబట్టి వారి దగ్గర నష్టపోవడం జరుగుతుంది. ఎప్పుడైనా శాస్త్ర పరిధి లేనటువంటి విద్య, ధర్మంగా లేని ధన సంపాదన ఎక్కువగా నిలబడదండి. అది కొంతకాలానికి ఎప్పటికైనా కుప్పకూలుతుందండి. ఓకే, ఇక ఈ పర్టికులర్ విషయానికి వస్తే స్వామి గారు, అంటే ఈ కూటమి నుంచి ఏదైతే ప్రభావం వస్తుందో, ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గాలు ఉన్నాయా? అంటే దైవభక్తి కావచ్చు, లేకపోతే ఎప్పుడైతే మనం షష్టగ్రహ కూటమి నుండి మనం బయటపడాలి అనుకుంటున్నాం అనుకోండి, ఉదాహరణకి ఎవరైనా కూడా ఆయా రాశుల వారు ఈశ్వరార్చన చేసుకోవటము, మీకు సంబంధించినటువంటి దైనందిక కార్యక్రమాల్లో భక్తి ఆరాధన, అది మీరు ఏ సేవను అనుకోండి, మానవ సేవ అనుకోండి, భగవత్ సేవ అనుకోండి, పెద్దల సేవ అనుకోండి, ఏదైనా కొంత భక్తి మార్గంగా వెళితే ఏ గ్రహ ప్రభావము దైవ బలం ముందు తక్కువగా ఉంటుంది. దైవాన్ని నమ్ముకోవాలి. మనం చేసేటువంటి వృత్తిని బాగా క్షుణ్ణంగా నమ్ముకొని దైవారాధన విశేషంగా చేసుకొని గురుగారు, ఇందాక కొంచెం సిగ్నల్ కట్ అయినట్లుంది, ఇప్పుడు చెప్పండి. అంటే ఎటువంటి మార్గాలు ఉన్నాయి వీటి నుంచి తప్పించుకోవడానికి? ఏం లేదండి, ప్రతినిత్యం కూడా భగవదారాధన బాగా విశేషంగా చేయాలి. భగవంతుని మనం ఎంతగా విశేషంగా పూజ చేస్తే, ఏదైనా పురాతన శివాలయంలో ఇలాంటి గ్రహ విపత్తులు ఏర్పడ్డప్పుడు, షష్టగ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు మనం ఏం చేయాలంటే కనుక భగవదారాధన, పురాతన శివాలయంలో శివాభిషేకం చేయించి ఈశ్వరుడికి విశేషంగా ఆ మల్లెపూలతో గురువుగారు, అంటే
ఫలానా రాశి వారికి ఎక్కువ నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది, లేకపోతే ఇటువంటివి ఏమైనా కూడా ఉండే అవకాశం ఉందా? అంటే ఒక్కో రాశి వారికి ఫలానా రాశి వాళ్ళు అని చెప్పడానికి ఇక్కడ ఛాన్స్ లేదండి. షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఎక్కువగా ఈ రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. మీన, సింహరాశి వారు, అలాగే ధనస్సు రాశి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉన్నారు. అంత పెద్ద దాని గురించి ఏదో టెన్షన్ పెట్టేసుకొని ఏదో అయిపోతుందని లేదు. మీన రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఏర్పడ్డ 3 నెలల వరకు వీలుండే ప్రతినిత్యము ప్రతి సోమవారము శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివాభిషేకం చేయించుకొని, అలాగే సింహరాశి వారు కూడా ఆదివారం సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసుకుంటే సరిపోతుందండి. ఇంకొకటి ఏంటంటే కేవలం ఈ షష్టగ్రహ కూటమే కారణంగా భావించవచ్చా, లేకపోతే ఇతర ఏమైనా ప్రభావాల వల్ల ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి అనుకోవాలా జ్యోతిష ప్రకారంగా? జ్యోతిష్య ప్రకారంగా ఇప్పుడు మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు, దానికి సమాధానం. ఇప్పుడు నా వర్జన్లో షష్టగ్రహ కూటమి ఏర్పడ్డ తర్వాత, దాని ఛాయలు ఏర్పడ్డ తర్వాతనే మనం సహజంగా చూస్తుంటాం. అంటే ఎవరిని అడిగినా కూడా పౌర్ణమి అమావాస్యకు సముద్రం ఆటుపోట్లో గురి అవుతుంది. అవును, ప్రతినిత్యం సముద్రం ఉంటుందండి. పౌర్ణమి అమావాస్యకి సముద్రం ఆటుపోట్లకు గురి అవుతుందని మనం వింటూ ఉంటాం. పూర్వకాలం నుంచి మన పెద్దలు చెప్తుంటారు, అది జరుగుతుంది. దాని మీద ఆధారం లేనటువంటి ఈ గ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడడం సహజం, అందులో మార్పు లేదు. దానిని భిన్న ధృవాలలో ఖండించే వాళ్ళు ఖండిస్తారు, కానీ అదైతే ఇప్పుడు నమ్మేవాడికి నమ్మకం లేని వాడికి, ఇప్పుడు నమ్మకం ఉన్నవాడిని మన ఇంటి పక్కన ఉన్న వెంకటేశ్వర గుడికి తీసుకెళ్ళి వాడు అత్యద్భుతంగా నమస్కారం చేస్తాడు. నమ్మకం లేని వాడిని సాక్షాత్ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఎల్వన్ దర్శనమో శ్రీవాన దర్శనం చేయించినా కూడా వాడు అక్కడ ఏదో ఒకటి ఎదుగుతానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నమ్మకంతో కూడినటువంటిది. కాబట్టి ఈ గ్రహ కూటమి ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి మళ్ళీ ఈ షష్టగ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు ఇలాంటి వైపరీత్యాలు వైషమ్యాలు ఏర్పడడం మనం మొదటి నుంచి చూస్తున్నాం. 1968లో కానీ 2000లో కానీ 2016లో కానీ 2018లో కానీ 2021లో కానీ రేపు 2028లో కానీ 2032లో కానీ ఇలాంటి గ్రహ కూటములు ఏర్పడ్డప్పుడు సహజంగా ఇలాంటివి ఇబ్బందులు ఏర్పడుతూనే ఉంటాయి. అక్కడ ముందస్తుగా మనం చర్యలు తీసుకొని మన వ్యక్తిగత దైవోపాసన మనం ఎంతగా మన దైవోపాసన కనుక మనం దారపోస్తే అంత దేశాన్ని ధార్మిక తత్వాన్ని కూడా మనం అవలంబించుకుంటే కూడా చాలా వరకు మంచిదండి. ఓకే, ఈ సామూహిక కార్యక్రమాలు ఏమైనా చేస్తే మంచిదంటారా గురుగారు? అంటే సామూహికంగా యజ్ఞాలు కావచ్చు, యాగాలు కావచ్చు, ఇటువంటి టైంలో మనం చెప్తే చేసే అంత ఈ రోజుల్లో దేశం కోసం, అంటే వ్యక్తిగతంగా వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటారు కానీ దేశ ధర్మం కోసం చెయ్యరు. కాకపోతే మీరు అడిగిన ఒక మంచి ప్రశ్న, నా సలహా ఏంటంటే దేవాలయంలో గుళ్ళల్లో ఉండేటువంటి అర్చకులు, వ్యక్తిగతంగా మాలా సాధకులు, అంటే ఇంట్లో నిత్యార్చన చేసుకునేవారు తమ మొదటి అంటే ఈ యొక్క రేపటి నుంచి ఉగాది ఏర్పడుతుంది కాబట్టి 21 రోజుల పాటు దేశం కోసం ధర్మం కోసం, అందులో మనం ఆల్రెడీ చదువుతుంటాం, మన సంకల్పంలో ఒకటి ఉంటుంది, మమ ఉపాత సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్ మధ్య దేశే సమస్త దేవత అని మనం ఎలాగైతే సంకల్పం చెప్తుంటామో, ఆ సంకల్పంలో మీ ఇంట్లో ఏ పూజలైనా, దేవాలయంలో ఏ పూజలైనా, ఇప్పుడు రామనామ ఉత్సవాలు అవుతుంటాయి కాబట్టి అక్కడ అర్చకులు, పురోహితులు, వేదాంతులు, జ్యోతిష్య పండితులు తమ చేసేటువంటి కార్యక్రమాలలో ఈ యొక్క షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావితం తగ్గాలని, అన్ని దేశాలు బాగుండాలని, ఎక్కడ ఉపద్రవాలు జరగకుండా ఒక 41 రోజులో 21 రోజులో మీరు చేసేటువంటి కార్యక్రమాలలో కాస్త సంకల్పం చెప్పుకొని దేశం కోసము ధర్మం కోసం మనం చేసేటువంటిది ఇంతకు మించి మనం ఏం చేయలేం. కాబట్టి మనం చేసేటువంటి పుణ్యంలో భగవంతుడు శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అని కనుక మనం సంకల్పం చేస్తే కొంతమేర ఇటువంటి నష్టాలు కూడా తగ్గించవచ్చండి. ఎందుకంటే భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటున్నాం కాబట్టి మన నమ్మకం మనది, మన నమ్మకాన్ని ఇంకో నమ్మాలని లేదు కాబట్టి మనం ఆ విధంగా చేయవచ్చండి. చేస్తే కూడా బాగుంటుంది. ఆల్రెడీ నేను అనేక మంది మా పురోహితులతో కూడా నేను చర్చించాను, చాలా మందికి ఈ విషయం చెప్పాను, దానికి అందరూ కూడా అంగీకరించారు. అందరం కూడా రేపటి నుంచి, ఎందుకంటే నిన్నటిదాకా మోఢ్యం ఉంది కాబట్టి రేపటి నుంచి ఏదో ఒక వైదిక కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఎక్కడొక్కడ అన్ని దేవాలయాల్లో నేను మాట్లాడిన అర్చకులతో, వ్యక్తి పబ్లిక్ లో చెప్పేది కాదు కాబట్టి వ్యక్తిగతంగా నేను అర్చకులతో మా సంఘాల తరపున మాట్లాడాను. అందరూ కూడా అందరికి సమ్మతించారు. మా వంతుగా మా ప్రయత్నాన్ని మేము చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఉపద్రవాలు జరగకుండా ఈశ్వరుడు, ఆ భూమాత కూడా శాంతించాలని, దేశ ధర్మం కొరకు మనం పాటించాలని మేము మా వంతుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి.
ఓకే గురుగారు. అంటే మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి షష్టగ్రహ కూటమి కావచ్చు, లేకపోతే పంచగ్రహ కూటమి కావచ్చు, ఎంత సమీపంలో సంభవించే అవకాశం ఉంది? 2025 అండి, 2028లో ఏర్పడుతుంది, 2032లో ఏర్పడుతుంది, 2026లో 3 గ్రహాల కూటమి ఏర్పడుతుంది. ప్రతి 3.5-4 సంవత్సరాలకు ఒకసారి 2-3 గ్రహాలు సహజంగా ఏర్పడుతుంటాయి. ఎందుకంటే రవి శుక్రులు కలిసినప్పుడు రేపు అక్టోబర్లో నవంబర్ డిసెంబర్లో మళ్ళీ కలుస్తారు శుక్రులు, అప్పుడు చంద్రుడు ఉంటారు. 3 గ్రహాల కూటమి సహజంగా ఏర్పడుతుంటుంది. ఎందుకంటే అప్పుడు అస్తంగతంలో ఉంటారు కాబట్టి శుక్రమోఢ్యమి గురుమోఢ్యాలు ఉన్నప్పుడు చంద్రుడు సహజంగా కలుస్తుంటారు. ఈ షష్టగ్రహ కూటమి ఇవన్నీ కూడా మళ్ళీ ఏర్పడాలి మీనరాశిలో, ఏదైనా వేరే రాశిలో ఏర్పడాలంటే కనీసం ఒక 12 నుంచి 13 సంవత్సరాల పాటు ఏర్పడుతుంది. మరలా ఏర్పడబోయేటువంటి గ్రహ కూటమి 2031లో ఏర్పడుతుందండి. ఓకే గురుగారు. ఫైనల్గా అంటే ఎలాగో నూతన సంవత్సరం కూడా ప్రారంభం అవబోతోంది తెలుగు వారికి రేపే. సో రేపు ఎటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, రేపంతా ఎలా గడిపితే బాగుంటుందో ఒకసారి చెప్పి కంక్లూడ్ చేద్దాం గురుగారు. తప్పకుండా. యుగాదిగుర్యుగావర్తో నైకమాయో మహాశన అదృశ్యో వ్యక్త రూపచ్చ సహస్ర చిదనంత చితు అంటారు. సహజంగా మనం అత్యంత ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి పండగ యుగాది. అంటే యుగము ఆరంభమైనటువంటి రోజు దీని ఉగాది అంట మనం వాస్తవానికి. కానీ యుగము అంటే చైత్రమాసంలో చైత్ర శుద్ధ ప్రతిపద నుంచి అంటే వసంత ఋతువు. సహజంగా రేపటి నుంచి అన్ని గ్రహాలు వసంత ఋతువు కాబట్టి వసంత ఋతువులో ఏర్పడుతున్నటువంటి చైత్రమాసంలో ఏర్పడుతున్నటువంటి చైత్ర శుద్ధ పాడ్యం నుండి దీని యుగాది అంటారు. అంటే మనకు యుగాది అందులో మొట్టమొదటిగా రేపటి నుంచి అమ్మవారి లలితా అమ్మవారి నవరాత్రులు కూడా ప్రారంభమవుతుంటాయి. రేపటి రోజున ప్రాతకాలం లేచి స్నానాదులు చేసుకొని ఖచ్చితంగా రేపటి రోజు కొత్త వస్త్రం, చిన్న వస్త్రమైనా ధరించాలట, పాత వస్త్రం ధరించకూడదట. కొత్త వస్త్రాలు ధరించి మీ మండపంలో ఉన్నటువంటి దేవతలను శుభ్రంగా తుడిచి అలంకారం చేసుకొని బొట్టు పెట్టుకొని శుభ్రంగా మీకు కలిగినంత పూలు పండ్లు స్వామివారి దగ్గర పెట్టుకొని మీ దేవుడు ఎవరైతే శివుడైనా గణపతి అయినా నారాయణుడైనా అమ్మవారైనా ఏ దేవతలైనా కూడా వారికి నమస్కరించుకొని మంచిగా ఆవు నెయ్యితో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకొని ఇంట్లో శివార్చన చేసుకునే వాళ్ళు శివార్చన, లక్ష్మీనారాయణ అర్చన చేసుకునే వాళ్ళు లక్ష్మీనారాయణ అర్చన చేసుకొని శుభ్రంగా దేవతలను పూజించుకొని మొదటిగా ఖచ్చితంగా గణపతిని పూజించాలి. ఓం గం గణపతయే నమః అంటూ గణపతిని పూజించి ఆ తర్వాత శివార్చన, నారాయణార్చన, రామార్చన, మీ ఇంటి దేవుడు అమ్మవారి అర్చన చేసుకొని అమ్మవారికి షడస్రోపేతమైనటువంటి అంటే షడ్రుచులు అంటాం కదా, వేప, మామిడాకులు, చింతపండు, పులుపు, వగరు, తీపి ఇవన్నీ కలిపి చేసినటువంటి నింబ కుసుమ వక్షం శతాయుర్ వజ్రదేహాయ. రేపటి రోజున ఎవరైతే వేప పువ్వు పచ్చడి తీసుకుంటారో వాళ్ళు శతాయుర్ వజ్రదేహాయ 100 సంవత్సరాల కాలం పాటు వజ్రదేహం కలిగిన వాళ్ళతో ఉంటారట. ఆయుర్వర్ధనం ఉత్తమం, ఆయుష్ కూడా ఉంటుందట. ఏదైనా సంవత్సరంలో అపమృత్యు దోషాలుంటే అవన్నీ కూడా తొలగిపోయి తృప్తిగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందట. అలాగే ప్రతి ఇంట్లో ఉండవలసినటువంటి పంచాంగము అంటే తిథి, వార, నక్షత్ర, వర్జ, దుర్ముహూర్త, యోగ కరణాలు ఎప్పుడు మంచిది ఎప్పుడు పంచాంగాన్ని పూజ చేసుకొని గణపతికి నమస్కారం చేసుకొని నింబ కుసుమ భక్షణము అమ్మవారికి సంబంధించిన ప్రసాదాన్ని స్వీకరించి ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శాస్త్రి గారికి మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మొత్తంగా షష్టగ్రహ కూటమి వల్ల ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు కొంత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అలానే అన్ని దేశాలకు ఈ ప్రమాదం ఉండదు అని చెప్తున్నారు శాస్త్రి గారు. మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కొన్ని చోట్ల మంచి జరిగే అవకాశం ఉంది, కొన్ని చోట్ల చెడు జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా భారతదేశానికి సంబంధించి ప్రతి ఒక్కరు దైవారాధనలో పాల్గొంటే కొంత ఈ ప్రభావం తగ్గే అవకాశం ఉందని కూడా శాస్త్రి గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 4 Sides TV.